దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 913 రూపాయలు ఉండగా హైదరాబాద్లో 965 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర 913 రూపాయలు ఉండగా హైదరాబాద్లో 965 రూపాయలకు చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల గురించి అప్డేట్స్ ఏంటి? సంపత్, దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. ఇక మార్చి 7 నుంచి 14.2 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలకు పెరిగింది. అదే సమయంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది. గత ఏడాది ఏప్రిల్ 2025 తర్వాత గృహ వినియోగ సిలిండర్ ధరలో ఇదే మొదటిసారి పెద్ద మొత్తంలో పెంచడం జరుగుతుంది. దేశంలో చమురు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోల్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చెప్తున్నప్పటికీ కూడా అమాంతంగా రేట్లు పెంచడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి గ్యాస్ సిలిండర్ ధరలు ఒకవైపు తగ్గించాలని దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే మామూలుగా చూస్తే ఎల్పీజీ సిలిండర్ ధరల వినియోగం ఎక్కువగా ఉండడం నేపథ్యంలో అది ఎక్కువగా ప్రభావం పడుతుంది సామాన్యుల పైన. ఇవాళ ప్రతి గ్రామంలో చూసినా ప్రతి ఇంట్లో కూడా ఇవాళ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కాబట్టి సో ఆ ప్రభావం ఎక్కువగా పడుతుంది. పేద ప్రజల పైన భారం పడకూడదని చెప్పేసి ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సో ఈ ధరలకు సంబంధించి కొంత నియంత్రణ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మనకి 19 కిలోల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలకు పెరగడం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గతంలో 8, 9, 10 రూపాయల మేర మాత్రమే పెరిగేది. ఇప్పుడు ఒక్కసారిగా 60 రూపాయలు పెరగడం గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు కూడా గతంలో ఎక్కువగా అంటే మనకి ఈ యొక్క గృహ వినియోగం సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ధర కంటే కమర్షియల్ సిలిండర్ ధర కొంత ఎక్కువగా పెరుగుతూ ఉండేది. అంటే ఇది ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెరిగితే అది 20 నుంచి 30 లేదంటే 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగేది. అది కూడా ఒక్కసారిగా 115 రూపాయలు తోటి సో ఎవరైతే కమర్షియల్ సిలిండర్స్ యూజ్ చేస్తారో వారిపైన కూడా పెద్ద ఎత్తున భారం పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. సో దీనిపైన ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఓకే సైద్, ఇప్పుడు ఈ ధరలు సామాన్యులకు, మధ్యతరగతులపై, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి సామాన్యుడు ఖచ్చితంగా మనకి నెలలో కనీసం 2 నుంచి 3 గ్యాస్ సిలిండర్లు వినియోగం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అది పట్టణాలకు వచ్చేసరికి అది అంటే గ్రామంలో 1 నుంచి 2 వినియోగిస్తున్నప్పటికీ కూడా పట్టణాలలో కనీసం 3 నుంచి 4 వినియోగం జరుగుతుంది. కాబట్టి సో పెద్ద ఎత్తున భారం కూడా పడే అవకాశం అవుతుంది. ఎందుకంటే ఒకవైపు గ్యాస్ ధర పెరుగుతూ వస్తుంది, మరోవైపు ఒక్కోసారి మనకి 1100 నుంచి 1200 రూపాయలు, 1200 నుంచి 1300 రూపాయల వరకు పెరిగిన సంఘటనలు చూసాం. సో అది కొంత తగ్గుకుంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. సో కొంత సబ్సిడీ కూడా మనకి కొంత భారం నుంచి బయటపడే ప్రయత్నం కూడా జరిగిందని కూడా వచ్చినాయి. కానీ ఒక్కసారిగా ఈ యొక్క కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్ ధర మాత్రం విపరీతంగా రేటు పెరగడంతో ఖచ్చితంగా ఆ ప్రభావం ఎక్కువగా పడుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ ధరలు మనకి చూస్తే ఎక్కువగా వినియోగం ఉంటుంది కాబట్టి సో ఇప్పటికే మనకి అత్యధికంగా చూసుకుంటే షాప్స్ రేట్స్, అదేవిధంగా విద్యుత్ బిల్లులు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మాకు రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. సో ఈ సమయంలో ఒక్కసారిగా ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలకి పెంచడం వల్ల రోజు కనీసం మేము 10 నుంచి 15 వినియోగం చేస్తాము. సో ఆ ప్రభావం మనకు ఒక్కరోజు మాకే దాదాపుగా చూస్తే 1000 నుంచి 2000 వరకు కూడా మాపై భారం పడే అవకాశం ఉంటుంది. నెలలో చూస్తే మాత్రం 60,000 వరకు కూడా మాకు భారం పడే అవకాశం ఉంటుందని కూడా కమర్షియల్ సిలిండర్ ధరలు ఎవరైతే వినియోగిస్తారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా పెద్ద పెనుభారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే ఆలోచన చేసుకొని సో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పెంచినటువంటి సిలిండర్ ధరలు ఏవైతున్నాయో అవి ఒక్కసారి ఆలోచన చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ సైదులు.